ఈరోజు వీడియోలోకొచ్చి గ్రో మ్యూచువల్ ఫండ్ ఒక మల్టీ క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్ఎల్ లాంచ్ చేస్తుందనమాట. దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. టాపిక్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మల్టీ క్యాప్ అంటే ఏంటి? అలాగే మల్టీ క్యాప్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో? అలాగే గ్రో మల్టీ క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్ఓ గురించి డీటెయిల్‌గా చూద్దాం. అలాగే అసలు ఇందులో ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్న దాని గురించి చూద్దాం. అసలు మల్టీ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా కంపెనీస్ ఉంటాయన్నమాట. అందులో క్యాపిటలైజేషన్ మార్కెట్ వాల్యూని బట్టి 3 రకాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. ఆ మూడిట్లోని ఫండ్స్ అలొకేట్ చేసుకునే ఫండ్ మేనేజర్స్ మల్టీ క్యాప్ ఫండ్‌ని ఫార్మ్ చేశారనమాట. ఉదాహరణకు మనం చూసుకుంటే సెబీ రూల్ ప్రకారం ఏఎంసీ కంపెనీ ఉంటుంది. దాంట్లో వచ్చి 25% లార్జ్ క్యాప్‌లో గానీ, 25% మిడ్ క్యాప్‌లో గానీ, 25% స్మాల్ క్యాప్‌లో గానీ ఇన్వెస్ట్ చేయాలని సెబీ రూల్స్ వచ్చాయన్నమాట. మిగిలిన 25% ఏదైతే ఉందో అది మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ వల్ల ఛాన్సెస్‌లో ఉంటుంది. ఆ 25% వాళ్ళు ఇందులోనే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చనమాట. లార్జ్ క్యాప్‌లో గానీ, స్మాల్ క్యాప్‌లో గానీ, మిడ్ క్యాప్‌లో గానీ, లేదంటే డెట్ ఫండ్స్‌లో గానీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చనమాట. దాన్ని బట్టి వీళ్ళకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చనమాట. అసలు మల్టీ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మినిమమ్ మనకి మంచి రిటర్న్స్ గురించి కావాలనుకుంటే మనం మినిమమ్ 5-6 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తేనే మల్టీ క్యాప్ ఫండ్‌లో మనకి మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మల్టీ క్యాప్ ఫండ్ ఎలా వర్క్ చేస్తుందంటే మల్టీ క్యాప్ ఫండ్ వచ్చి బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్‌ని సెక్టర్స్‌లో బట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మల్టీ క్యాప్ ఫండ్ అనేది ఇన్వెస్టర్స్‌కి అక్రాస్ సెక్టర్స్ అన్ని సెక్టర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఒకసారి స్మాల్ క్యాప్ గానీ డౌన్ అయితే మల్టీ క్యాప్‌లో రిటర్న్స్ రావచ్చు. అలాగే లార్జ్ క్యాప్ డౌన్ అయితే మల్టీ క్యాప్, మిడ్ క్యాప్‌లో ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌లో రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదొక మనకి మంచి అడ్వాంటేజ్ అనమాట. అలాగే మల్టీ క్యాప్ ఫండ్స్‌లో మళ్ళీ హై కన్సర్న్ ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్ లార్జ్ కాన్సంట్రేషన్ ఉంటుంది కాబట్టి లాస్ అంటూ ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట మల్టీ క్యాప్ ఫండ్స్‌లో. ఇప్పటి వరకు మనం చూసుకుంటే 5 మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ ఏంటంటే మల్టీ క్యాప్ ఫండ్స్‌లో నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ అనమాట. ఇది ఈక్విటీ కన్సర్న్, రిస్క్ కూడా హైగానే ఉంటుంది. 1 ఇయర్ రిటర్న్ గాని చూసుకుంటే నిపాన్‌లో 36% వచ్చింది. 3 ఇయర్స్ రిటర్న్ చూసుకుంటే 106% వచ్చింది. 5 ఇయర్స్‌గా చూసుకుంటే 200% రిటర్న్ వచ్చిందనమాట. నిపాన్ ఇండియా అన్నది. దీని ఫండ్ సైజ్ వచ్చి 39,621 క్రోర్స్ అనమాట. అలాగే కోటక్ మల్టీ క్యాప్ ఫండ్ వచ్చి కొత్తగా లాంచ్ చేశారనమాట. ఇది కూడా హై రిస్క్ ఉంటుంది. 1 ఇయర్ రిటర్న్ చూసుకుంటే 42% ఇచ్చింది. 3 ఇయర్స్ రిటర్న్ చూసుకుంటే 27% అనమాట. 5 ఇయర్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి రిటర్న్ చూపించట్లేదు. దీని ఫండ్ సైజ్ వచ్చి 15,420 క్రోర్స్ అనమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సిబుల్ క్యాప్ అనమాట. ఇది వచ్చి వెరీ హై రిస్క్. అలాగే ఇందులో కూడా రిటర్న్ 1 ఇయర్ రిటర్న్ చూసుకుంటే 54% అనమాట. 3 ఇయర్స్ రిటర్న్ చూసుకుంటే 32% వచ్చింది. ఫండ్ సైజ్ చూసుకుంటే 1,700 క్రోర్స్ అనమాట. బరోడా బీఎన్పీ పారిబాస్ అని చెప్పి ఇదొక ఈక్విటీ అనమాట. ఇందులో కూడా వెరీ హై రిస్క్ ఉంటుంది. మల్టీ క్యాప్ ఫండ్ 40% రిటర్న్ ఇచ్చింది. 3 ఇయర్స్ 28% రిటర్న్, 5 ఇయర్స్ చూసుకుంటే మనకి 27% రిటర్న్ ఇచ్చింది. దీని ఫండ్ సైజ్ వచ్చి 2,810 రూపీస్ అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఇన్వెస్కో ఇండియా మల్టీ క్యాప్ లిమిటెడ్ అనమాట. ఇది ఈక్విటీ వచ్చి మనకి వెరీ హై రిస్క్ ఉంటుంది. ఇందులో రిటర్న్ చూసుకుంటే 38% ఫస్ట్ 1 ఇయర్ రిటర్న్, 3 ఇయర్స్ రిటర్న్ చూసుకుంటే 28%, 5 ఇయర్స్ రిటర్న్ చూసుకుంటే 22% రిటర్న్ అనమాట. దీని ఫండ్ సైజ్ వచ్చి 3,810 క్రోర్స్ అనమాట ఓవరాల్గా. ఇప్పుడు మనం గ్రో మల్టీ క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్ఓ వచ్చి దీని గురించి చూద్దాం. ఫండ్ నేమ్ వచ్చి గ్రో మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనమాట. దీనికి రిస్క్ కూడా వెరీ హైగా ఉంటుంది. లాంచ్ డేట్ వచ్చి 26 నవంబర్ 2024 లాంచ్ చేశారు. ఇది వచ్చి 10 డిసెంబర్ని క్లోజ్ అవుతుంది అనమాట. అలాట్మెంట్ మనకి 17 డిసెంబర్ అనమాట. ఎన్ఏవి వచ్చి 10 రూపీస్తో స్టార్టింగ్ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే ఇప్పుడు ఇంకా ఫండ్ లాంచ్ అవ్వలేదు కాబట్టి ఓపెన్ అయిన తర్వాత మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందన్న దాని గురించి తెలుస్తుంది అనమాట. ఎగ్జిట్ లోడ్ వచ్చి 1% ఛార్జ్ చేస్తారు ఒకవేళ మనం 1 సంవత్సరం లోపల కానీ మనం విత్డ్రా చేస్తే. ట్యాక్స్ ఇంప్లికేషన్ ఏంటంటే 20% ట్యాక్స్ ఉంటుంది ఇందులో మనం 1 ఇయర్ లోపల కానీ విత్డ్రా చేస్తే. అలాగే 1 ఇయర్ తర్వాత కానీ మనం విత్డ్రా చేస్తే లాంగ్ టర్మ్ ట్యాక్స్ గెయిన్స్ కింద 12.5% ఛార్జ్ చేస్తారనమాట. అది కూడా 1.25 lakhs కానీ ఎక్కువ మనకి ప్రాఫిట్ వస్తుంది మొత్తం. ఇందులో ఫండ్ మేనేజర్ కింద అనుపమ్ తివారీ అనమాట. అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనకి అమౌంట్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్. ఇది ఫండ్ బెంచ్ మార్క్ వచ్చి నిఫ్టీ 500 మల్టీ క్యాప్లో 50, 25, 25 అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇందులో లార్జ్ క్యాప్లో 50% ఇన్వెస్ట్ చేస్తారు.
అలాగే 25% వచ్చి మిడ్ క్యాప్‌లోని, 25% స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటదనమాట ఈ కంపెనీ. వాళ్ళు ఇందులో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే దీంట్లో డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉంటుందనమాట. దీని ద్వారా ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. ఈ 3 కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఏంటంటే డైవర్సిఫికేషన్‌గా ఉంటుంది. సో, మనకి స్టెబిలిటీ ఉంటుంది. గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉంటుందనమాట. అలాగే యాక్టివ్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. యాక్టివ్ మేనేజ్‌మెంట్ అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫండ్ మేనేజర్స్ ఉండడం వలన మనకి కంపెనీస్‌లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్‌గా ఉన్న కంపెనీస్‌లోని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే డైనమిక్ అలొకేషన్ ఉంటుందన్నమాట. అంటే మినిమమ్ మనకి 25% అలొకేషన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో చేయడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మిగిలిన 25% మనం మార్కెట్ కండిషన్స్ బట్టి ఫండ్ మేనేజర్ ఎందులో అన్నా మనకి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి రిటర్న్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ ద్వారా మనకు మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత రిస్క్ మైగ్రేషన్ అనమాట. ఒకవేళ సపోజ్ స్మాల్ క్యాప్‌లో గానీ ఫాలో అవుతున్నా, లార్జ్ క్యాప్ ఫాలో అవుతున్నా ఏదైనా దాంట్లో సో, మా ఫండ్ మేనేజర్ వచ్చి అందులోంచి విత్‌డ్రా చేసి మిగిలిన ఏదైతే మంచి రిటర్న్స్ ఇస్తున్నారో అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి రిస్క్ కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే లాంగ్ టర్మ్‌గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మనకి మంచిదనమాట. రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. అలాగే ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్ గురించి నాలెడ్జ్ లేదో, షేర్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేదో వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్‌కి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఫ్యూచర్‌గా ఏంటంటే గ్రో మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ద్వారా మనకి ఇన్వెస్టర్స్‌కి లాంగ్ టర్మ్ క్యాపిటల్‌గా అప్రిషియేషన్ కూడా ఉంటుంది. అలాగే బ్యాలెన్స్డ్ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉండడం వల్ల మనకి మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి సో, దీనికి ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.